ప్రైజుల్లాడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో దేవుడు పరిశుద్ధ గ్రంథం మాట చెప్పుకుందామండి. యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనమాట. వారికి భయపడకి నేను మీకు తోడుగా ఉన్నానమాట. హల్లెలూయా. ఇది యెహోవా కూడా దేవుడు అంటే భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏ వయసులో భయపడుతున్నావో, ఏ వయసులో నలిగిపోతున్నావో, కష్టాల వల్ల, శ్రమల వల్ల, బాధలు నువ్వు భయపడుతున్నావు. బహుశా నువ్వు భయపడకు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగాల దేవుడిని ప్రకటించే గొప్ప దేవుడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నావు. భయపడకు. నువ్వు అప్పుల కోసం భయపడకు. నువ్వు శ్రమల కోసం భయపడకు. నీ ఇబ్బంది వల్ల భయపడకు. తాగుమతి వల్ల నువ్వు భయపడకు. ఎటువంటి ఆలోచన సరే నువ్వు భయపడకు. కోర్టు వేసులు అవ్వచ్చు, రోగ వేసులు అవ్వచ్చు, ఏ వేసులు నువ్వు భయపడకు. నువ్వు ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు. శత్రుకి మెసికి అభిద్రగానే ముగ్గురు వ్యక్తులు అనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాజు భయంకర అగ్నిలో తోసేసమాట. అగ్నిలో తోసినప్పుడు అగ్నికొండలో ఉన్న ముగ్గురిని కూడా దేవుడు పైకి తీసుకొచ్చమాట. హల్లెలూయా. అలాగే నీవు అగ్నివంటి శ్రమల్లో ఉన్న, బహుశా భయంకర లోయల్లో ఉన్న, సముద్రం భయంకర నడి సముద్రంలో బహుశా నువ్వు భయపడకు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగల ప్రాణం దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకున్న ఇబ్బంది, నీకున్న శ్రమని ఈరోజు నువ్వు అడుగు. ప్రభువా, ఆ రోజు శత్రుకి నిజంగా అగ్నిగుండంలో లేపమంట కదా, నాకున్న శ్రమ, నాకున్న ఇబ్బంది నువ్వు లేపు అని నువ్వు ప్రార్థన దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రాణం ఉన్న దేవుడు, నువ్వు ప్రకటిస్తున్న దేవుడు జీవంకాల దేవుడిని ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు మాట. హల్లెలూయా. నువ్వు ఏ వయసులో ఉన్నా భయపడకో. నీ భర్త వల్ల భయపడుతున్నావా, నీ భార్య వల్ల భయపడుతున్నావా, నీ బిడ్డ వల్ల భయపడుతున్నావు, నీ తండ్రి వల్ల భయపడుతున్నావా, నీవు ఎవరు అసలు భయపడకో. నీ బతుకు, నీ జీవితం మారుస్తాడన్నమాట. హల్లెలూయా. సమస్తమంతా నీ శ్రమలు దేవుడు తీసివేసి నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.